నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. ఈరోజు మన స్క్రీన్ మీద ఒక డైనమిక్ లేడీ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో తన పేరు ముందు తన హస్బెండ్ పేరు ఉంటుండే, కానీ ఇప్పుడు తన పేరు చివరన తన హస్బెండ్ పేరు నిలబడింది. కానీ తను నిలబడి ధైర్యంగా కొట్లాడి తన భర్త ఆశయాలను కలల్ని నిజం చేస్తూ ఉంటుంది. తనే రజనీ సాయిచే. సో నమస్తే మేడం. నమస్తే మాధవరెడ్డి గారు. మేడం ఎట్లున్నారు? ఎట్లున్నారు అనే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. యాక్చువల్లీ నేను అడగాలంటే నాకు కూడా ఇది కొంచెం బాధాకరమైనటువంటిది. ఒకప్పుడు రజనీ అంటే సాయి చంద్, వేద సాయి చంద్, తర్వాత రజనీ. కానీ ఇప్పుడు ఆ రజనీ సాయి చంద్ పేరును మోయాల్సినటువంటి సిచ్యువేషన్లో ఉంది. అప్పుడైనా ఇప్పుడైనా రజనీ సాయి చంద్ తర్వాత, రజనీ ఊపిరినంత వరకు సాయి చంద్ తర్వాత. కానీ భౌతికంగా సాయి చంద్ లేకపోయినప్పటికీ నేను సాయి చంద్ని బతికేయాలనుకుంటున్నాను. అదొక్కటే నన్ను బతికిస్తుంది. దానికోసమే నా పేరు తర్వాత సాయి చంద్ వచ్చింది. సో సాయి చంద్ ఆశలు, ఆశయాలు, కళలు అవన్నీ మీకు తెలుసు. సో మీ జర్నీ ఎన్ని సంవత్సరాలు ఉంది మొత్తం? మీ ఇద్దరు కలిసి ఉన్నటువంటి జర్నీ 18 సంవత్సరాలు. అంటే పుష్కరంన్నర జర్నీ. తెలంగాణ ఉద్యమం పుష్కర పోరాటం అయితే మీది 18 సంవత్సరాలు మీ భర్తతో. రెండవది ఏంటంటే అంత సాఫీగా జరిగినటువంటిది పూల పార్పు కాదు మీది, అదేమంటారు పూల పార్పు వేసి జరిగిన జీవితం కూడా అది మీ ఇద్దరిది. ఆ రోజు కొన్ని బాధలు ఉంటాయి. సరే, అంటే తన వల్ల తనతో ఉన్న మీ జీవితం సంతోషంగా ఉండొచ్చు. పెళ్ళైనా అదైన తర్వాత అంత ఈజీ ఉండైతే ఉండకపోవచ్చు. మళ్ళీ ఇప్పుడు మీరు అట్లాంటిదే చూస్తున్నారు. యాక్చువల్లీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఏంటంటే ఫస్టే కష్టాలు చూసేస్తే తర్వాత జీవితం మొత్తం సంతోషంగా సాగుతుందని పెద్దవాళ్ళు చెప్తుంటారు, మనం ఎన్నో చోట్ల వింటుంటాం. కానీ మా లైఫ్లో అంటే అది కష్టమైనప్పటికీ సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇద్దరం కలిసి ప్రయాణం చేశాం కదా. ఆయన కష్టాన్ని నేను, నా కష్టాన్ని ఆయన, ఇద్దరం షేర్ చేసుకుంటూ ఇష్టంగా ప్రయాణించిన జర్నీ కాబట్టి అది ఎంత కష్టమైనా మాకు కష్టం అనిపించలేదు. ఒకటి ఆ కష్టంలో కూడా మేము చిన్నగా అచీవ్మెంట్ అనేది కొద్దిగా ఉంది లైఫ్లో. కాబట్టి అది 0 నుంచి స్టార్ట్ చేసిన లైఫ్లో చిన్న అచీవ్మెంట్ కూడా సంతోషాన్ని ఇచ్చేది. ఈ రోజు ఈ కష్టం అనేది నాకు తెలిసి నేను పగవాళ్ళకు కూడా రావాలని కోరుకోవాలి. ఇది వేరు. ఇద్దరు వ్యక్తులు ఇష్టపడ్డా లేదు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉండి ఎంత కష్టాన్నైనా పంచుకోవచ్చు. కానీ లేకుండా ఉండి ఇక ఆయన పేరు లేకపోతే ఆయన చెప్పినయో లేకుంటే ఆయన ఆశయాలో అనుకొని 100 అన్నిటినీ భరిస్తూ అడుగేయడం అనేది అది ఇక మాటల్లో వర్ణించలేమండి. అది ఇప్పటి లైఫ్. పిల్లలు ఉంటారు. అప్పటి ముందు నాన్న అనేది ఎంత ప్రేమ ఉంటుందో మాకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి, సో ఆ నాన్న అటాచ్మెంట్ అనేది ఆ లెవెల్లో ఉంటుంది, పాపకైనా సరే బాబుకైనా సరే. సో ఇప్పుడు ప్రతిరోజు పొద్దున లేచిందాడు అమ్మా నాన్న అంటుంటే ఏం సమాధానం చెప్తుంటారు? బాబు అయితే కొంచెం మొండిగానే అంటే అలవాటు పడిపోయారు. అంటే అట్లని నాన్న లేడు అనే నిజము బాబుకు కొంచెం తెలిసింది. పాప ఏంటంటే పాపకు అమ్మాయిలకు ఎక్కువ బాండింగ్ ఉంటుంది నాన్నతో. ఒకటి అబ్బాయిలకి ఏంటంటే నాన్న ఉంటే ఒక భరోసా, అమ్మాయిలకు భద్రత. ఇప్పుడు బాబుకి ఆ భరోసా నేనే ఇవ్వాలి, అమ్మాయికి ఆ భద్రత నేనే ఇవ్వాలి. దాంట్లో ఒక ఎమోషనల్గా ఇప్పుడు సాయిది ఎట్లా అంటే సాయంత్రం కాగానే ఒక 5, 6 కాగానే ఆఫీస్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి పిల్లలతో ఫ్యామిలీతో స్పెండ్ చేసి లైఫ్ స్టైల్ కాదు. తక్కువ టైం దొరికేది. అది దొరికిన టైము బహుశా నేను ప్రాక్టికల్గా చూసాను కాబట్టి ఏ ఫాదరు అంత ప్రేమగా ఉండడేమో అనిపించేది. ది బెస్ట్ ఫాదర్ అంటే సాయి ఎవరిని చూసినా అంతే అదిగా ప్రేమగా చూసేవారు. సో దాంట్లో అసలు పాప నాకు తెలిసి ఇప్పుడు కాదండి, బాబన్నా కొద్దిగా కొంత పర్లేదు ధైర్యం తెచ్చుకొని ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే మా నాన్న ఇట్లా, మా నాన్న అట్లా, మా నాన్న ఇది చెప్పిండు అట్లా అప్పుడప్పుడు అవి గుర్తు చేసుకుంటుంటాడు. కానీ పాప అసలు కోలుకోదు, ఇప్పుడు అంతలో కోలుకోదండి. ఎంత ఏజ్ మేడం పాపకి? బాబుకు 10 years, పాపకు 6 years. 6 years. ఏ గోడ మీద చూసుకున్నా సరే సాయి చంద్ ఫోటోలే. సో ఆ ఫోటోలలోనే అంటే మీ గుండెలో బతుకున్నాడు. ఆ ఫోటోలలో కూడా సాయి చంద్ నవ్వు అట్లే ఉంది. సో ఈ సాయి చంద్ లేని లోటును మీరు పూడ్చుకోగలుగుతారా? లేదండి, అది ఇప్పటికీ నేను పూడ్చుకోలేను.
కాకపోతే నాకు నేను చూశాను కదా సాయిని, ఒక అంటే బాగా కొట్లాడే మనస్తత్వం సాయిని. ఇది చెయ్యాలి అంటే ఖచ్చితంగా నేను చేసి తీరుతాను, నాకెందుకు సాధ్యం కాదని కొట్లాడే మనస్తత్వం. కొట్లాడే అంటే వ్యక్తులతో అనట్లేదు, నేను ఆ పని చెయ్యాలి అనే తత్వాన్ని అంటారు కదా, దాని గురించి చెప్తున్నాను. కాబట్టి నాకు ఒకటి ఏమనిపించిందంటే, ఇప్పుడు సాయి నిజంగానే ఒక పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు, రాజకీయంగా కూడా ఇప్పటికే ఏదో ఒక ఏరియాలో ఉండి బాగా ఎస్టాబ్లిష్డ్ లీడర్ కాదు, ఒక కళాకారుగా ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పుడు పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు నేను సాయి పేరును బతికేయాలనుకుంటున్నాను, సాయిని బతికేయాలనుకుంటున్నాను, సాయి ఆలోచనలు బతికేయాలనుకుంటాను. ఇది చాలా టఫ్ నిజం చెప్పాలంటే. కానీ 18 years పాటు చూసిన సాయి ఆలోచనలు చూసిన కాబట్టి నేను బతికుండే లోపు అది చెయ్యాలి ఎట్లయినా సరే అనేది నా కోరిక. ఇప్పుడు సాయి ఉంటే చాలా ఈజీ అయ్యేది. రెండోది ఏంటంటే తన పుట్టిన జిల్లాల రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ ఉండే, ఒకటి అచ్చంపేట ఉండే, ఒకటి అల్లంపురం ఉండే. ఒకవేళ తను పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటే నాగరికర్నూలు ఉంటాయి. ఇప్పుడు రజనీ వచ్చేసి సో మన రాజ్యాంగం మరి ఎందుకు అట్లా చేసిందో అని ఆయన జీవితాన్ని మొత్తం తన జీవితాన్ని అంకితం చేస్తున్నప్పుడు తన కులాన్ని మాత్రం మన పేరు మీద చూపిస్తుంది. సో మరి రజనీకి చాయిస్ ఏడు ఉంది మరి ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా చాలా ఉన్నాయండి. ఇప్పుడు మహబూబ్ నగర్ ఎంపీగా జనరల్ సీటు సరే, నాగర్ కర్నూలులో రిజర్వ్ అయినప్పటికీ ఇక్కడ జనరల్ సీటే. ఇప్పుడు 2 కాన్స్టిట్యున్సీలే రిజర్వ్డ్, మరి మిగతా 12 కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు 14 అనుకుంటే మనం మిగతా 12 జనరలే కదా, ఎందుకు లేదు? మరి మొన్న మీ సొంత అమర్చిత వచ్చేసి మక్తల్ వస్తుంది, అప్పుడు మరి మీ అధిష్టానానికి రజనీ అనిపించలేదా? నేను కనిపించలేదు అనే దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఇన్సిడెంట్ అప్పుడే జరిగింది కదా, ఈ అమ్మాయి ఎదుర్కొంటుందా లేదా, ఎలక్షన్లు కూడా ఎక్కువ టైం లేదు, ఒక 6 నెలలు లేకపోతే ఈ సంఘటన జరిగిన తర్వాత 1 సంవత్సర కాలం తర్వాత ఎలక్షన్స్ ఉంటే వేరేలాగా నిర్ణయం తీసుకునే వాళ్ళేమో. ఈ బాధలో లేకపోతే మాలాంటి వాళ్ళమే ఇప్పుడు సాయిది ఇటువంటి ఇన్సిడెంట్ మేము తట్టుకోలేకపోతున్నాం. అటువంటిది ఆ అమ్మాయి తట్టుకొని ఇప్పుడు పబ్లిక్ లోకి వచ్చి ఇప్పుడు కొట్లాడగలుగుతుందా? రాజకీయం అనేది పద్మవ్యూహం కంటే భయంకరం. కాబట్టి దాంట్లో ఈ అమ్మాయి ఏమైపోతుందని కూడా ఆలోచించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కులాంతర వ్యూహం చేసుకున్నటువంటి రజనీ ఎన్నో చూసింటది, ఎన్నో విమర్శలు చూసింటది, ఎన్నో ఆటుపోట్లు చూసింటది, ఎన్నో కష్టాలు కూడా చూసింటది. ఈరోజు సాయి చందు లేని బాధనే తట్టుకుంటుంది. మరి మహబూబ్ నగర్ కూడా ఎంపీ ఇప్పుడు జనరలే ఉంది. సో ఈసారైనా రజనీ గుర్తొస్తుందా అధిష్టానానికి? ఏమో అండి, అంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నుంచి, అంటే ఏదైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ అయినప్పటికీ పార్టీ అక్కడ ఒక పర్సన్ని నియమించాలంటే ఎలా ఏంటి అనేక కారణాలు ఆలోచిస్తుంది కదా. ఒకవేళ నిజంగానే పార్టీ కనుక నన్ను గుర్తిస్తే, లేదు కేసీఆర్ సార్కి ప్రత్యేకమైన అనుబంధం ఉంది, ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి మా ఫ్యామిలీకి ఒక ధైర్యం, ఈరోజు నేను బయటకు వచ్చినంటే యావత్ తెలంగాణ సమాజం అండ్ కేసీఆర్ సార్ ఇచ్చిన ధైర్యంతో నేను బయటికి రావడం జరిగింది. కాబట్టి ఒక బిడ్డలా నన్ను ఆశీర్వదించి నన్ను నిలబెడితే మాత్రం నేను ఖచ్చితంగా బలంగా కొట్లాడతాను. ఎంతో మంది అంటే వేరే పార్టీల్లో ఉన్న వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీకి తీసుకొని సీట్లు ఇచ్చినటువంటి కేసీఆర్ మరి కళాకారులుగా సాయి చందు ఉద్యమ కళాకారుడు, కానీ తను తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్కి మాత్రమే కళాకారుడు అన్నటువంటి విమర్శలు కూడా ఎదుర్కొన్న సాయి చందు. సో మరి ఎందుకు కళాకారులకు బీఆర్ఎస్ పార్టీ తగిన గుర్తింపు ఇవ్వలేదని? ఎందుకంటే మొన్న అందశ్రీ చెప్తున్నాడు, ఈరోజు అందశ్రీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గోరేటికి కూడా ఎమ్మెల్సీ మొన్న ఇచ్చింది. సో మరి 10 ఏళ్ళు చేసినటువంటి తెలంగాణ గత ప్రభుత్వము మరి ఈ కళాకారుల ఫ్యామిలీలకి అమరవీరులకు న్యాయం చేయలేదని నేనంటే ఇక్కడ కొన్ని అంశాలు మాట్లాడతానండి. అంటే దీని గురించి డీప్గా వెళ్తే ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రకంగా మాట్లాడాల్సి ఉంటుంది. కళాకారులకి టీఎస్ఎస్ అనే ఒక సంస్థ పెట్టడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంలో కళాకారుల పాత్ర అనేది చాలా కీలకమైన సంగతి అందరికీ తెలిసింది. ఒక సాంస్కృతిక ఉద్యమం అనేది ఏ రకమైన మలుపు తిప్పుతుంది అనేది ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో కాదు, జరిగిన ప్రతి ఉద్యమంలో సాంస్కృతిక విప్లవం, సాంస్కృతిక ఉద్యమ పాత్ర ఇలా ఉంటుంది అనేది కూడా తెలిసింది.
అయితే నాకు తెలిసి కేసీఆర్ గారు ఇప్పుడు కళాకారుల గురించి కింది స్థాయి నుంచి అయినా సరే ఆలోచించని వారైతే టిఎస్ఎస్ లాంటి ఒక సంస్థను నిర్మించే వాళ్ళు కాదు, ఒక సంస్థను ఏర్పాటు చేసేవాళ్ళు కాదు. ఒకటి సరే గోరటెంకన్న లాంటి వారికి అని అంటే గోరటెంకన్న లాంటి వారికి గుర్తించే కదా ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. రసమయ్య బాలకిషన్ లాంటి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి సాయి చంద్ విషయంలో అని మీరు ఎత్తారు. సరే అందశ్రీ అన్నకు ఏం జరిగాయి ఏంటి అనేది ఆయన వ్యక్తిగతంగా ఏం జరిగింది, కొన్నిసార్లు వ్యక్తుల మధ్యలో జరిగే విషయాలు ఉంటాయి. రాజకీయంగా ఆ ప్రాంతానికి ఆ ఏరియాకి ఏది అవసరం ఎవరు అవసరం కొన్ని ఎత్తుగడలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కొందరు వెనక్కి కావచ్చు, కొందరు ముందుకు కావచ్చు. అది ఓన్లీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ విషయంలోనే కాదు, అన్ని పార్టీల విషయంలో కూడా జరుగుతాయి. సో సాయి చంద్కు సంబంధించిన విషయంలో మాత్రం కొంతమంది వ్యక్తుల ప్రవర్తన ఆ రకంగా ఉండి సాయిని కిందికి లాగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రము అంటే సాయిది ఏజ్ చాలా చిన్నది, మొన్న చనిపోయే నాటికే 38 సంవత్సరాలు. ఒకటి ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వము ఇంకా ఉంటది అని బలంగా నమ్మారు బీఆర్ఎస్ శ్రేణులు అందరూ. రేపు భవిష్యత్తు కూడా మనదే, భవిష్యత్తులో ఇటువంటి యువ కళాకారులకు యువ నాయకులకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాము. ఇప్పుడు మనతోటే ఉన్నారు కదా, మన కుటుంబ సభ్యులుగానే ఉన్నారు కదా అని ఆలోచించుండొచ్చు. కొన్ని రాజకీయాల్లో ఎట్లా అంటే మనల్ని గుంజే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అటువంటివి చాలా ఎదురయ్యాయి. నేను అవన్నీ బయటికి చెప్పుండకపోయి ఉండొచ్చు, కానీ అటువంటివి చాలా ఎదురయ్యాయి. కానీ పై స్థాయి నుంచి సాయి మీద ఏదో చేసిన సందర్భం అయితే లేదు. సాయిని గుంజినటువంటి వాళ్ళు ఈరోజు రజనీ పెద్ద లెక్క అవుతుంది అంటారా? గుంజుతారండి. అంటే సాయిననే కాదు, రాజకీయ చిత్రంలో ఈ పార్టీ ఆ పార్టీలతోటి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా కూడా మన మీద అనేకమైన అంటే మీరు అన్నట్టు కిందికి గుంజడం చేసే వాళ్ళు ఉంటారు. వాటన్నిటికీ సిద్ధపడే ఎన్నిసార్లు గుంజినా ఎన్నిసార్లు పడినా నేను లేవడానికి సిద్ధపడే బయటకు వచ్చానండి. ఒకటి నాకు ఇక్కడ తెలంగాణ సమాజం అని కాదు, మరి మిగిలిన సమాజం కాదు, సాయి చాలాసార్లు విమర్శలకు కూడా గురైనటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కళాకారుడు తను, తెలంగాణ కోసం కష్టపడ్డ ఆయన. కానీ దొర గడీలకు బానిసయ్యిండు సాయి చందు అన్నటువంటి విమర్శలు కూడా వస్తుండే అప్పట్లో. ఇప్పుడు మనం ఒకటండి, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏదైనప్పటికీ ఎవరినైనప్పటికీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో ఇప్పటి వరకు మనం తెలంగాణ ఉద్యమం నుంచి ఈ రోజు వరకు మన పాలమూరు జిల్లానే తీసుకుందాం, కష్టాల గురించి పాడినాం, కన్నీళ్ళ గురించి పాడినాం, వలసల గురించి పాడినాం, నీళ్ళ గురించి పాడినాం, ఎతల గురించి పాడినాం, తెలంగాణ అవసరం ఎంతనో చెప్పినాం. ఇక మీదట పనిలో భాగం అవుతాం. ఆ కష్టం పోవడానికి ఏం జరగాలి అంటే వాళ్ళ ఇంటి ముందరికి వాళ్ళ పొలాల్లోకి నీళ్ళు రావాలి, పంట పండాలి, లేదు ఒక సంక్షేమం అందాలి, లేదు ఆ గ్రామంలో రోడ్లు కావాలి. అంటే ఇటువంటివి చెయ్యాలి అంటే మన ప్రభుత్వం కదా ఇప్పుడు ఏర్పడింది, మన ప్రభుత్వంలో మనం భాగమయ్యి మనం చేద్దాం అవకాశం ఉంటే. అట్లా మనకు సాధ్యమైనన్ని కన్నీళ్ళు కష్టాలు తీరుద్దాం అని అనుకొని ఆ దిశగా పనిచేసింది అయితే ఉంది. అయితే ఈ మధ్య మన గద్దరన్న కూడా చనిపోయినటువంటి ఘటన దురదృష్టకరం అని చెప్పాలి. సో గద్దరన్న తీసుకున్న, సాయి చందు తీసుకున్న యావత్తు తెలంగాణకి కావాల్సిన వాళ్ళు. కానీ గద్దరన్నను ఒక్కదానికి ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేసిండ్రు, సాయి చంద్రును కూడా ఒక పరిమితాన్ని చేస్తున్నారు. అంటే ఇవి రాజకీయాల్లో వీళ్ళు ఇమిడినందుకు అట్లా చేస్తున్నారా, లేదంటే కావాలని వాళ్ళ గుర్తింపును తగ్గించేటువంటి కారణం అని చెప్పవచ్చా? ఇప్పుడు గద్దరన్నకు సంబంధించింది, ఇప్పుడు గద్దరన్న ప్రజా జీవితం మొత్తం మనం చూస్తున్నాం. గద్దరన్న పార్టీలకు అతీతంగా కూడా ఇప్పుడున్న పార్టీని కూడా విమర్శిస్తూ పాడిన వందల పాటలు మనం విన్నాం. ఈవెన్ అనేక ఎన్కౌంటర్లు జరిగిన సందర్భంలో ఈ ప్రభుత్వాలే చేయిస్తున్నాయని, బుటకం ఎన్కౌంటర్లు అని ఈ సందర్భము చూసాం. సాయిది ఎట్లా అంటే తెలంగాణ ఉద్యమ సందర్భం వరకు ఇప్పుడు స్టూడెంట్ ఉద్యమాల్లో ఒకలాగా ప్రశ్నించింది చూసాం, తెలంగాణ ఉద్యమంలో ఒకలాగా ప్రశ్నించింది చూసాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత సరే లోటుపాట్లు ఉండవా అంటే ప్రతి ప్రభుత్వంలో ఎంతో కొంత లోటుపాట్లు అనేవి ఉంటాయి. కానీ ఫలితాలు వీళ్ళకి అందుతే బాగుంటది అనే దిశగా సాయి అడుగులు వేశారు. సరే పార్టీలు ఎవరిని ఓన్ చేసుకుంటున్నాయి ఏంది అనే దానికంటే ఆ రకంగా ఓన్ చేసుకుని వాళ్ళకి ఏ రకమైన ఏదైనా జరిగిందా అనేది కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు అంటే
వీళ్ళ వల్ల వాళ్ళకు, వాళ్ళ వల్ల వీళ్ళకు ఏ రకమైన ఫలితమో ప్రతిఫలమో ఓన్ చేసుకోవడం వల్ల, కనీసం ఒక ప్రజా నాయకుల్ని వాళ్ళు ఓన్ చేసుకోవడం వల్ల ఏం జరిగింది అనేది కూడా మనం వేరే చేసుకోవచ్చు. సాయి మరణాంతరం రజనీ పైన కొన్ని ట్రోల్స్ వచ్చినాయి, మీరు చూసారా? సో తను అగ్రవర్ణ కులం రజనీ. సో ఈరోజు సాయి చనిపోయిన తర్వాత రేవంత్ మా బాబాయ్ అంటుంది. మళ్ళా వీళ్ళని దళిత కుటుంబంలోకి వచ్చినటువంటి రజనీ ఈరోజు మళ్ళా రెడ్ల సైడ్ పోతుంది అన్నటువంటి విమర్శలు, చాలా ట్రోల్స్ చాలా జరిగినాయి. మీ దృష్టికి వచ్చినాయా? ఇప్పుడు అంటే సరే, మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఈ పార్టీ ఈ వర్గానిది లేదు, ఈ సామాజిక వర్గానికి సంబంధించింది, ఈ పార్టీ ఈ సామాజిక వర్గానికి అంటే అదే పేరు పెట్టుకుంటే బాగుంటది. మరి వేరే పేర్లు ఎందుకండి? ఒకటి సరే, దాంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి దానికి ఎక్కువ ఆ రంగు పులిమి ఉండొచ్చు. కానీ నిజమే, ఇప్పుడు మీరు పోయి ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో తెలుసుకుంటే నిజంగానే బంధుత్వం ఉంది కాబట్టి బంధుత్వం అని చెప్పారు. అక్కడ ఒక రేవంత్ రెడ్డి గారనే కాదు, అక్కడ ఉన్న రాజకీయాల్లో ఉండొచ్చు, రాజకీయేతరులై ఉండొచ్చు, లేదు ఇంకా రెడ్లలో కూడా కింది స్థాయి వర్గాల అంటే ఆర్థికంగా ఎదగని వాళ్ళతో కూడా బంధుత్వం ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక పర్సన్ లేకపోతే ఒక వ్యక్తికి ఎదిగినప్పుడు ఆటోమేటిక్గా అడిగితే అవును బంధుత్వం ఉంది కాబట్టి ఉంది అని చెప్తాము, లేకపోతే లేదు అని చెప్తాము. నేను ఆ వ్యక్తిని చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నా జీవితం ఏం తెలియనిది ఏం కాదు కదా, చేసుకున్నాను కాబట్టి చేసుకున్నాను. ఈ కులము, ఈ మతము, ఈ వర్గము, ఈ జాతి అనేం లేదండి. నాకు అందరితో బంధుత్వాలు ఉన్నాయనుకోండి, అందరితో నేను మమేకమయ్యే మనిషిని. వీళ్ళతో మాట్లాడితే వీళ్ళు విమర్శిస్తారంటే, వీళ్ళతో మాట్లాడితే వీళ్ళు విమర్శిస్తారంటే మనం ఇప్పుడు సమాజం గురించి ఆలోచించే మనము ఇంక ఏం చెయ్యాలి? ఒక్కరితోటే ఉండాలి అటువంటిప్పుడు. సో ఎందుకు మరి సమాజం నిజంగానే కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట, సాయి లాంటి కళాకారులు ఎదుగుతుంటే ఎన్నో కండువాలు మార్చవచ్చు, ఎన్నో అంటే పొలిటీషియన్స్ ఏమైనా చేయొచ్చు, కోట్ల ఆస్తులు ఉన్నాడు. సాయి లాంటి మధ్యతరగతి పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వస్తే ట్రోల్ చేసిండ్రు. మిమ్మల్ని కూడా 18 ఏళ్ళు, మీరు చెప్పినట్టు 18 ఏళ్ళు కూడా సాయి వెంపట ఉన్నటువంటి ఓ దళిత కుటుంబంలో కాపురం చేసినటువంటి రజనీ మరి రెడ్డి ఎక్కడ కనిపించిన వాళ్ళకి తెలియదు. కానీ అది సమాజ సహజం అండి. ఇప్పుడు వాళ్ళు ఈ రోజు ఇట్లా మాట్లాడి అదే అభిప్రాయంతో ఉండరా అంటే అదే అభిప్రాయంతో కూడా ఉండరు, రేపు ఇంకో అభిప్రాయంతో ఉంటారు. ఇప్పుడు మనకు భారతదేశ వ్యవస్థలనే అది ఉంది. పుట్టుకతోటి మనం ఒకటి పులుముకొని ఉంటాము, పెరిగే విధానంలో ఒకటి ఉండొచ్చు, ఉండే సావాసం ఒకటి ఉండొచ్చు. వాళ్ళ ఆ దృష్టితో కోణంతో చూసినంత మాత్రాన నా దృష్టి మారదు కదా, నేను అలా ఉండను కదా. వాళ్ళు ఈ రోజు ఇలా చూశారని చెప్పేసి నేను ఆ రకమైన మనిషిని అయిపోను, వాళ్ళు చూడలేదు అని చెప్పి ఇంకో రకమైన మనిషిని అయిపోను. వాళ్ళు చూసినా చూడకపోయినా నాకుండేది నాకుంటుంది. నేను నా సావాసం కావచ్చు, నా అభిప్రాయం కావచ్చు, కులాల పట్ల ఉన్నది కావచ్చు, మతాల పట్ల ఉన్నది కావచ్చు, దేశం పట్ల ఉన్నది, ప్రతిదీ నా మీద ఉండే అభిప్రాయం అంటే నాకుండే అభిప్రాయం నాకుంటుంది. బహుశా ఒక కళాకారుడి నుంచి ఒక చిన్న చైర్మన్ స్థాయిలో ఆగిపోయిండు కాబట్టి, ఒక చైర్మన్ భార్యనే కాబట్టి నన్ను ఇట్లా మాట్లాడుతుండొచ్చు. ఇంకో వేరే రకమైన దశకి వెళ్తే నన్ను అలా మాట్లాడలేము. ఆ దశ అంటున్నారు కదా ఈరోజు. మరి అడిగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు. సో సాయి కళలు అయితే మీ ముందర సజీవంగా ఉన్నాయి, సాయి అయితే లేడు మీ ముందర, కానీ సాయి కళలు మీ ముందర సజీవంగా ఉన్నాయి. మరి మీరు రిప్రజెంట్ ఏమైనా చేసుకుంటున్నారా అంటే బీఆర్ఎస్కి? ఎందుకంటే అక్కడ జనరల్ ఉంది, మీ సొంత స్థలం కూడా. ఇప్పుడు అమర్చింత అంటే మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది, పార్లమెంట్ సెగ్మెంట్లో వస్తుంది. మరి మీరు ఏమైనా అప్లికేషన్ రిక్వెస్ట్ ఏమైనా పెట్టుకున్నారా నేను పోటీలో ఉంటా అని? ఇప్పుడు జడ్చెల్ల నేను పుట్టిన ఊరు అదే పార్లమెంట్ సెగ్మెంట్లో వస్తుంది. ఈవెన్ మా అత్తగారి అమరచింత సరే మత్తల్ నియోజకవర్గం అదే పార్లమెంట్ సెగ్మెంట్లో వస్తుంది. అయితే నాకు సంబంధించిన వరకు నేను ఏంటంటే నిజంగా ఈ రోజు వరకు సాయి ఇన్సిడెంట్ తర్వాత నేను ఇది కావాలి లేకపోతే మాది ఏంటి అని నేను అడగక ముందే కేసీఆర్ గారు సాయికి రాజకీయ భవిష్యత్తు ఉండాను, లేకపోతే రేపు తెలంగాణ సమాజంలో సాయి వేరే రకంగా ప్రజలకు సేవ అందించేవారను ఆయన చైర్మన్ స్థానాన్ని నాకు ఇచ్చారు. అంటే నన్ను రాజకీయంగా అడుగులు వేయించారు. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు రాజకీయంగా అడుగులు వేయించారు. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా కేసీఆర్ గారు అదే దిశగా నడిపిస్తారు. అడిగినా అడగకపోయినా అమ్మ పెట్టదేమో కానీ కేసీఆర్ గారు ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళు నిజంగానే ఇచ్చిండ్రు అనుకుందాం, ఇస్తే మీకు నిలబడేంత కేపబిలిటీ ఉందా? ఎందుకంటే ఈరోజు రాజకీయాలు చూసుకుంటే కోట్ల రూపాయలు అన్నటువంటి అది మరి నిజంగా సాయి చంద్ అంతా ఏమైనా సంపాదించారా? మరి
నిలబడాల్సి వస్తే వాళ్ళ ఏంటి పరిస్థితి మరి? నిజంగా చెప్పాలంటే సాయి ఆర్థికంగా మేము వెల్ సెట్ అంటే మేము బతకగలిగినామండి, అంతే బతుకుతున్నాము, బతకగలిగినాము. సాయి తదనంతరం నేను నా మీదనే ఆధారపడి బతుకుతున్నాను, అంటే నేను కష్టపడి నేను బతుకుతున్నాను. కానీ కొన్నిసార్లు రాజకీయాల్లో ఎట్లుంటది అంటే అన్ని ఆర్థికంగా ఉంటేనే, అంటే ఈరోజు ఆర్థికంగా ఉన్నోళ్ళే రాజకీయాలు ఉండాలండి. మరి అంటే అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి పరిస్థితి మెజారిటీ అటువంటి పరిస్థితే ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో దాన్ని ఆ గీతను దాటి కూడా అడిగేసి ముందుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. బహుశా ఒకవేళ ఇస్తే గనక ఆ గీతను దాటి అడిగేసి ముందుకెళ్ళి నిలబడగలుగుతారు. కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు, సాయి అభిమానులు ఉన్నారు, సాయి తదనంతరం నాకు ధైర్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. పార్టీలకు అతీతంగా అంటే కింది స్థాయిలో ఒకసారి ఈ పార్టీలు ఉండొచ్చు, ఒకసారి ఆ పార్టీలు ఉండొచ్చు, లేదు ఇంకొకసారి వ్యక్తిగా అభిమానించిపోయే వాళ్ళు, పార్టీలకు అతీతంగా సాయిని అభిమానించే వాళ్ళు ఉన్నారు. వారందరి అండదండలు ఉంటాయి కాబట్టి నేను ఆ గీత దాటగలనని నేను అనుకుంటున్నాను. సరే, అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఒక్కసారి మీ పర్సనల్ లైఫ్కి వచ్చేద్దాం. ఈరోజు February 14 వస్తుంది. సో మీది ప్రేమ వివాహం, లవ్ మ్యారేజ్ అని చెప్తారు కదా. సో ఈ సందర్భంగా ఒక క్వశ్చన్, అసలు మీ ప్రేమ ఎట్లా మొదలయ్యిండే? సో అంటే సాయిలో ఏం చూసి లవ్ చేసిండే? ఆ రోజు ఎట్లుంటుండే అప్పటి రోజులు? అప్పుడు ఎందుకో అండి, అంటే లవ్ చెయ్యాలి, లేకపోతే ఇది చూసి లవ్ చేయాలి, అది చూసి లవ్ చేయాలని ఒక స్నేహం ప్రేమగా మారిపోయింది. నిజంగా చెప్పాలంటే సాయి ఈ మహబూబ్ నగర్ నుంచి చాలా కష్టపడి వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఏదో చిన్న చేసుకొని ఇక్కడ ఉన్న స్టూడెంట్ ఉద్యమాలతో అనుబంధం ఉన్న వాళ్ళతో అలా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అటాచ్ అయ్యి విద్యార్థి సంఘంలో పనిచేస్తూ అలా పరిచయమైన వ్యక్తి సాయి. చాలా అంటే మన పాలమూరు జిల్లా అని అంటేనే మనం చాలా హానెస్టీ, అమాయకత్వం, చాలా నిజాయితీగా ఉంటాం. నిజంగా సాయిలా అది కనిపించేది. అందులోనూ మళ్ళీ కొట్లాడే తత్వం కనిపించేది, ప్రతిదీ ప్రశ్నించడం. దాంట్లో ఆయన కష్టం మీదనే ఆయన ఆధారపడి ఉండేది. ఇక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసుకుంటూ, అక్కడ స్కాలర్షిప్ మీద సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ, ఈవెన్ ఆయన ఖర్చులకు కూడా ఆయన ఏదో చిన్న ఉపాధి కోసం ఏదో చేసుకుంటూ బాగా హార్డ్ వర్క్ చేసేవారు సాయి. వేరే వాళ్ళని గౌరవిస్తూ, వేరే అమ్మాయిలను కావచ్చు, లేకపోతే పెద్ద వయసున్న వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తూ, అట్లా సాయి మనస్తత్వం భిన్నంగా అనిపించేది. వేరే వాళ్ళతో పోలిస్తే భిన్నంగా అనిపించేది. దాంట్లో అద్భుతంగా ప్రతి సంఘటన గురించి ఏదో 4 లైన్లైనా సరే రాసుకొని పాటలు పాడేవాడు. మంచి పాటలు రాస్తూ, రాయడం అంటే ఏదో మూవీ సాంగ్స్ అట్లా కాకుండా సొసైటీకి సంబంధించిన ఆడేదో చూసి ఏదైనా అనిపిస్తే వెంటనే రాసి పాడేవాడు. అట్లా అప్పుడున్న సందర్భంలో సాయి ఆర్థికంగా ఉందా, రేపు ఎదుగుతాడా, ఎదగడా? నిజంగా చెప్పాలంటే ఒక 2-3 జతల బట్టలు ఉండేవి అంతే సాయికి. ₹1 ఖర్చు పెట్టడానికి కూడా ఈ 10 రూపాయలు ఈ రోజు ఖర్చు పెడితే రేపేంటి అని చెప్పేసి ఆ మడత పెడితే అది 10 రోజుల వరకు కూడా అట్లే కనిపించేది. అటువంటి పరిస్థితి. అంటే చదువుకోవాలని, సొసైటీలో ఏదైనా ఉంటే క్వశ్చన్ చేయాలి, ఇట్లా ఆలోచనలు ఉండి అవన్నీ చాలా మంచిగా అనిపించేవి. మంచి మనస్తత్వం అనిపించేది, మంచి వ్యక్తిత్వం అనిపించేది. మనకు వాళ్ళు మంచి కనిపించినప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితిగతి ఏంటి, వాళ్ళ ఈ రంగు ఏంటి, ఇంకోటి ఏంటి, అవన్నీ కనిపించవు. వాళ్ళు చాలా గొప్పగా కనిపిస్తారు, చాలా అందంగా కూడా కనిపిస్తారు. నాకు సాయి అలాగే కనిపించింది. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మీ పేరెంట్స్ నుంచి అంటే సెటిల్డ్ ఫ్యామిలీయా, లేదంటే మిడిల్ క్లాస్, లేదంటే ఎట్లా ఉండే? హై మిడిల్ క్లాస్ అండి, సెటిల్డ్ ఫ్యామిలీ. అప్పటికే అంటే పొలాలు ఉండి వ్యవసాయం వేరే, మా బాబాయ్ కానీ లేకపోతే గుత్తకి ఇవ్వడం అంటారు కదా, కౌలుకి ఇవ్వడం వల్ల నాన్న ఆర్టీసీలో వర్క్ చేసేవారు. మేము చర్చల్లో ఉండేవాళ్ళం. జనరల్ గా మీకు కూడా కష్టాలు ఉంటే సాయి కష్టాలు చూస్తే సింక్ అవుతుండే. సో కానీ మీకు అట్లా అయితే ఏం లేనట్టుంది కదా. మమ్మల్ని కష్టం అంటే ఉంటది అనకుండా అయితే పెంచారండి. అంటే అమ్మ నాన్న ఏమన్నా కష్టపడి ఉంటారు, ఎవరి పేరెంట్స్ అయినా, అది ఏ స్థాయిలో ఉన్నా, ఫైనాన్షియల్ స్టేటస్ ఏ స్థాయిలో ఉన్నా, ఎవరికి ఉంటే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కానీ పేరెంట్స్ మమ్మల్ని మాత్రం ఏ మాత్రం కష్టపడకుండా పెంచారండి. సో మంచి పాటలు రాస్తాడు కదా సాయి, మీ మీద ఏమన్నా అంటే పాటలు కవితలు ఏమన్నా రాశారండి? ఒక్కటి అంటే మీకు గుర్తున్నది, ఇది నేను బాగా ఇంప్రెస్ అయినా, నన్ను ఇంప్రెస్ చేయడానికి కూడా అన్నటువంటిది? యాక్చువల్లీ అంటే నేను నిజంగా చెప్పాలంటే చాలా గారాబంగా, కొంచెం అతి సుకుమారంగా పెరిగిన కుటుంబ నేపథ్యం నాది.
కొంచెం సాయితో పాటు ఇప్పుడు సాయి ధర్నాకి వెళ్తే ధర్నాకి, రోడ్డు మీద రాస్తారోక కూర్చుంటే రాస్తారోక కూర్చోవడం, కిలోమీటర్ల పాటు ర్యాలీలు అంటే నడవడము, ఎండకు అట్లా ఉన్న సందర్భంలో కొంచెం అందరు చూసి కూడా ఏమీ తెలియకుండా పెద్ద విషయాల పట్ల కూడా అప్పుడు ఏం తెలియదు, కానీ సాయి కోసం వస్తుంది కదా అన్నట్టు చూసేవాళ్ళు. అప్పుడు సాయిని అనేవాళ్ళు, అసలు ఈ అమ్మాయి ఉంటుందా, అసలు నేను మ్యారేజ్ చేసుకుంటుందా, లేకపోతే ఎక్కువ రోజులు ఉంటుందా, ఏదో 4 రోజులు చూసి కష్టం కాగానే వెళ్ళిపోతుంది చూడ అన్నట్టు మాట్లాడేవాళ్ళు. అది తెలిసి తెలియని ఏజ్లో ఏదో ఎట్లా అట్రాక్ట్ అయ్యిందో కానీ అట్రాక్ట్ అయింది అన్నట్టు మాట్లాడేవాళ్ళు. అప్పుడు సాయి ఒక నింగినున్న ఓ నీలి మేఘమా నిన్ను చేరేదిలా, నేలపైన నీ ఉనికి లేదంటే నేను నమ్మేదిలా, వాన మబ్బువై వాలి చిలుకువై నేల రాలి, భావమై సమభావమై బంధమై అనుబంధమై నాలోని ప్రేమాను రాగాలు పలికించవా. సూపర్. మీ గురించి రాశారు. అంటే వాళ్ళు అన్నారు కదా, ఆకాశంలో ఉన్న మేఘం కూడా ఎప్పుడో ఒకసారి వర్షపు చినుకులు కూడా మనకు తగులుతాయి అన్నట్టు అట్లా అర్థం వచ్చేటట్టు. చాలా అంటే డెప్త్ ఉంది, గాఢత ఉంది ఆ కవిత్వంలో. సో మీకు కూడా కవిత్వాలు రాయడము, ఈ పాటలు పాడడం వస్తుందా? కవిత్వాలు అన్ని కాదులేండి, కానీ ఏదన్నా ఒక సంఘటన ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు రాసేదాన్ని, ఆ ఇష్యూ బేస్డ్గా అట్లా. సాయి అనేవాడు, బాగా రాస్తావు, రాయొచ్చు కదా, లేదు ఏదైనా బుక్ రాయి, లేదు ఒక విషయం గురించి నేను చెప్తాను, దాని గురించి నీదైనా నువ్వు తెలుసుకొని రాయి, అలా మాట్లాడేవాడు. సాయి గురించి ఏమన్నా రాశారు? సాయి గురించి ఏం రాయలేదండి, అప్పుడెప్పుడో ఇష్టపడేటప్పుడు 1-2 లెటర్లు రాసుకోవడం తప్ప. లెటర్లు తప్ప కవిత్వాలు అట్లాంటివి? కవిత్వాలు సరే, మీరు రాసిన లైన్స్ ఏమన్నా గుర్తున్నాయా మీకు? అంటే మాది ఇప్పుడు ప్రేమ అంటే ఏదో ఇట్లా కవిత్వాలు రాసి ఎక్స్ప్రెస్ చేసి ఆ రకమైన ప్రేమగా సాగలేదు చెప్పాలంటే. ఇది ఏదో ఎప్పుడు రోజు లైఫ్ ఫైట్, అంటే మా ఇద్దరి మధ్య ఫైట్ కాదు, జీవన పోరాటం అలాగే సాగింది. ఇక నేను సాయి మీద ఎప్పుడు కవిత్వాలు అట్లా రాయలేదు, కానీ సాయి పాట పాడిన ప్రతిసారి, లేకపోతే పాటను ఇగో ఈ పాట రాశాను అని చెప్పినప్పుడు కావచ్చు, అట్లా తనతో షేర్ చేసుకోవడం, మాట్లాడడం, ఈ లైన్ బాగుందని చెప్పడం. మీరు కరెక్షన్స్ చేసేవారు? చేసేదానండి. సో అంటే మీరు చేసిన కరెక్షన్స్ కి తను ఒప్పుకునేవారా? ఒప్పుకునేది. కొన్ని సందర్భాల్లో సాయి బాగా ఆలోచించేది, కొన్ని లైన్స్ రాక, అటువంటి టైంలో ఈ లైన్ అయితే బాగుంటది అని చెప్పినప్పుడు అట్లా సింపుల్ గా చెప్తున్నావు ఏంటి అనేది, ఎన్ని ఇయర్స్ నుంచి నీ పాటలు వింటలేను, అలవాటు అయిపోయింది, అట్లా అట్లా సాగింది. ఇప్పుడు ఈ 14th అనేది, ఫిబ్రవరి 14th అనేది మీ 18 ఏళ్ల జర్నీలా ఫస్ట్ టైం అనుకుంటా సాయి లేకుండా స్టార్ట్ అవుతుంది. ఆ రోజు వస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంటది? ఫిబ్రవరి 14 నిజం చెప్పాలంటే వ్యాలెన్స్ డే మేము ఏ రోజు సెలబ్రేట్ చేసుకోలేదండి. ఒకటి సాయికి ఎట్లా అంటే టైం ఉంటే ఇష్టం, టైం ఉన్నా లేకున్నా ఇష్టం మనసులో ఉంటుంది, ఉంటే టైం ఉంటే కొంచెం ఎక్స్ప్రెస్ చేస్తాము. ఇక ఈ రోజే ఆ రోజే అని ఏముంది, సరే ఆయనకు వాలంటైన్ అనేది ఒక స్టోరీ ఉంది, ఆయన చరిత్రకి ఎక్కిండు, అందరం వాలంటైన్ కాదు కదా అదే రోజు చేసుకోవడానికి, ప్రతిరోజు అట్లా అట్లా మాట్లాడేవాళ్ళు. కానీ ఒకవేళ నిజంగా ఇప్పుడు ప్రపంచం అంతా ఆ రోజు ప్రేమికులు అనేటోళ్ళు ప్రేమికుల దినోత్సవం చేసుకుంటుంటారు, ఆ కలిసిపోయిన జంటలు అనేటివి కూడా ఓ సంబరం అని ఉంటుంది. సరే మనం చేసుకున్నా చేసుకోకపోయినా, మరి ఈ రోజు మీకు సాయి లేరు మీ జీవితంలో? నేను అంటే యాక్చువల్లీ ఈ రోజు వరకు లేరు అన్న ఆలోచన బ్రెయిన్లకు రావట్లేదండి. అంటే లేరు అన్న ఆలోచన వస్తే ఒక మనిషి ఏదో కొండకు చిట్ట చివరిలో నిలబడి పాతాళంలోకి పడిపోతాం కదా, ఆ రకంగా అనిపిస్తుంది. ఉండు సాయి, ఏదో ఒక బిజీలో ఉండు, మనం అంటే ఈ సాయి బిజీగా ఉండు కాబట్టి ఇవన్నీ మనమే చూసుకోవాలి, అట్లా బిజీగా ఉంటే ఏదో ఒకటి ఖాళీగా ఉండొద్దు కదా, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి కదా, ఈ ఆలోచనతోటి ఉన్నాను. యాక్చువల్లీ మిమ్మల్ని చూస్తుంటే అంటే ఇంత గుండె ధైర్యంగా మాట్లాడే లేడీలా అనిపించట్లేదు. అంటే ఇంక సాయి రాడు, నేను నా గుండె అంటే రాయిలా చేసుకుందాం అనుకున్నారా ఏంది అసలు అంత? అంటే ప్రతి మాటల ధైర్యంగా సరే ఇంకా నేను పోరాడతా నా జీవితంతో అన్నటువంటి మాటలే వస్తున్నాయి. ఏది అసలు అంటే మొండి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? సాయి ఉన్నప్పుడే నేర్పిండా? ఎందుకంటే ఆ పోరాటాలు అవన్నీ ఎట్లా బతకాలి అనేది జనానికి చెప్పిన సాయి మరి మిమ్మల్ని కూడా అట్లా తయారు చేసిండా? లేదండి, నేను నిజంగా చెప్పాలంటే కొంచెం సెన్సిటివ్ మైండ్ సెట్ సాయి ఉన్నప్పుడు. అది అసలు చిన్న చిన్న వాటికి కూడా అయ్యో ఇట్లా అయిపోతుంది ఏంది అని కంగారు. నన్ను సాయి ఎప్పుడు ఏమంటాడంటే చిన్న చిన్నవి పెద్దగా ఆలోచిస్తావు నువ్వు, వాళ్ళు ఆలోచించకు అంటాడు అనమాట. అంటే నా మైండ్ సెట్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచించే మైండ్ సెట్.
కానీ ఏమైపోయిందంటే ఒకటి ఫిక్స్ అయ్యానండి. మా ఇద్దరి లైఫ్ ఒక బుక్ అనుకుంటే సగం సాయి రాసి వెళ్ళిండు, మిగతా సగం నేను రాసి చనిపోవాలి. ఇంకా ఏది లేదు, బతకడం కోసము ఊపిరి పీల్చుకుంటున్నా, తింటున్నా, అది చెయ్యడం కోసమే నేను బతికున్నానని నా మైండ్ నేను ట్యూన్ చేసేసుకున్నాను. కానీ ఆ ఖాళీ పేపర్ జీవితాన్ని మీరు ఫిల్ చేసి అది కూడా ఇప్పుడు అదంతా సాయిదే అండి. ఆ బుక్ మొత్తం సాయిదే. ఆ పాట సాయి రాసిపోయింది, మిగతా ఆ పాట నేను రాయాలి. అంటే ఏమంటారు అర్ధాంగి అంటారు కదా, అర్ధ పాటను మీరు ఫిల్ చేయాలి. సో మరి మీకు ఎట్లాంటి కళలు ఉన్నాయి? అంటే సాయి వేసిన బాటలోన ఆయన అంటుండే ఎమ్మెల్యే అవ్వాలి, లేదంటే చట్టసభల అధ్యక్ష అని అలాంటిటువంటిది సాయి కళ. సో మీరు మరి ఆ కళల్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారా? ఇంకా మీరు ఇంకా హై లెవెల్లో లేదంటే ఉన్నతంగా లేదంటే ఆలోచన ఉందా? లేదు సాయే లేడు నాకు ఇవన్నీ అయితే సాధ్యమవుతుందా అన్న ఏమన్నా నిరాశ ఎట్లా ఉందా? లేదండి, సాధ్యం అవుతుందా అనే నిరాశ నాకు లేదు. అవుతుంది, అయ్యే వరకు నా ప్రాణం పోదు. ఒకటి. రెండవది, చట్టసభల్లో కూర్చొని సరే ఏదో ఒకటి అధ్యక్ష ప్రమాణం అది కాదు. చట్టసభలో కూర్చున్నాక సాయి మార్క్, ఒక సాయి ఉంటే ఏం చేసేవాడు, ఆ స్థాయి నుంచి వచ్చిండు, ఈ ఇబ్బందులు పడ్డాడు, లేదు ఈ రకమైనగా ఉపాధి ఇచ్చేవాడు, లేదు ఈ రకంగా ఆ ఏరియాకి ఈ రకమైన పనులు చేసేవాడు, ఈ స్థాయిలో కష్టపడేవాడు అని ప్రతి మార్కు నేను చేసి చూపించాలి. అవసరమైతే అంతకంటే ఒక మెట్టు ఎక్కువనే చెయ్యాలి. సో మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి జనరల్ సాయి ఉన్నప్పుడు తెలంగాణ ఇట్లా ఉండాలి అన్న ఆలోచన మీరు ఉద్యమం టైంలోనే అనుకునింటారు. తర్వాత వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ చేస్తున్న దగ్గర ఎక్కడన్నా ఇంకా ఇట్లా చేస్తే బాగుంటుంది, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇట్లా చేస్తా అనేటువంటి మీ దగ్గర చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇవన్నీ మారాలి ఇంకా తెలంగాణలో అన్నటువంటివి ఏమన్నా చెప్పిండ్రా? సాయి ఒకటి చెప్పేవాడు, అంటే ఇప్పుడు మనం ఒక 5 సంవత్సరాలు ఒక 10 సంవత్సరాలు కాదు, ఇది 60 సంవత్సరాల నుంచి సరే కొద్ది వర్క్స్ జరుగుతున్నా భయంకరంగా మనము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. తెలంగాణ ప్రాంతం అనేది చాలా అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నాం. అవమానాన్ని ఎదుర్కొన్నాం, ఆత్మగౌరవం కావాలనుకున్నాం, నీళ్లు నిధులు నియామకాలు కావాలనుకున్నాం. ప్రతి రంగంలో, ఈవెన్ సినిమా రంగంతో మొదలు పెట్టుకుంటే కింద వరకు ప్రతి రంగంలో మనం మార్పు ఉండాలనుకున్నాం. అది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక వ్యక్తో లేకపోతే ఒక దశలో మారేది కాదు, అది నిరంతరంగా జరగాలి. దానికి ఫుల్ స్టాప్ కూడా ఉండదు. ఆ లైన్ ఇంకా మనం చేస్తూ 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 వెళ్ళిపోవాల్సింది. నా పాత్ర ఎంతలో నేను అది చేస్తాను, నాకు ఎంత సాధ్యమైతే నేను అంత చేస్తాను. కానీ ఆ పాత్రను ఇప్పుడు నేనొక్కడో ఇంకొకరు పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేస్తారు అనేది కాదు. ఫుల్ఫిల్ చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, కానీ నా వంతు నేను ఎంత చేయగలుగుతా అంత చేస్తా అనేది ఉండే. అక్కడక్కడ ఇప్పుడు ఆయా దశల్లో కొంతమంది నాయకుల వల్ల కావచ్చు కొన్ని ఇబ్బందులు, అంటే ఇలా చేయకుంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనేది మాత్రం షేర్ చేసుకునేవారు. అంటే ఏమన్నా చెప్పవచ్చా ఇవి మారాలని అంటుండే? ఇప్పుడు ఉద్యమ దశ నుంచి రాజకీయ దశకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు రాజకీయ అవసరాల రీత్యా కూడా కొన్ని మూవ్ అయ్యే ఉంటాయి కదండి, అటువంటిప్పుడు కొన్ని షేర్ చేసుకోండి. సో లాస్ట్ రోజు మీరు సాయంత్రం ఆ స్పాట్లో ఉన్నారు, అప్పుడు అంటే ఏం జరిగింది ఆ రోజు? అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ రైజ్ అయింది? ఆ సడన్గా మీకు అది పీడకల లాంటిది అయింది మరి. సో ఏం జరిగింది ఆ రోజు? యాక్చువల్లీ సాయి ఎప్పుడు బిజీగానే అండి. నేను ఒకటి అనేది సాయిని యాక్చువల్లీ ఉద్యమం అప్పుడు ఎంత రిస్క్ పడుతున్నావో, ఎంత కష్టపడుతున్నావో అదే స్థాయిలో ఇప్పుడు నువ్వు అంతే కష్టపడుతున్నావు. టైంకి ఫుడ్ లేదు, నిద్ర లేదు. మా ఇద్దరి మధ్య ఏదైనా డిస్కషన్ వచ్చిందంటే ఫుడ్ నిద్ర ఎంతో కొంత. అంటే సాయి లైఫ్ ఎట్లా అంటే పరిగెత్తడం లాగానే. సాయి ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళండి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాము, చాలా కష్టపడి వచ్చాము. ఎంత కాదన్నా మన దేశంలో కులము లేకపోతే ఆ ప్రభావాలు కూడా ఉన్నాయి. సరే మనం ఎంత అనుకున్నా కొంత రూపాంతరం చెందినప్పటికీ ఆ రకంగా కొన్ని వ్యవస్థల్లో చాలా బలంగా పనిచేస్తాయి అవన్నీ. నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, చాలా కష్టపడి వచ్చినాను. నేనే బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాలి. నేనే అంటే నా పేరే నాకు పెట్టుబడి, నా శ్రమనే నాకు పెట్టుబడి. నేను ఒక దశ ఎక్కిందనుకో నెక్స్ట్ తరాలకు అది ఈజీ అయిపోవచ్చు. ఇలా మాట్లాడేవాడు. నేను ఫుడ్ నిద్ర ఏముంది, మనం ఉన్నది ఇద్దరమే ప్రశాంతంగా ఇలా మాట్లాడుకున్నాను. అట్లని ఆర్థికంగా ఏదో ఆ రకమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి కాదు సాయి. ఒకవేళ ఆ రకమైన ఆలోచనలే ఉంటే సాయికున్న గొంతుకు, సాయికున్న టాలెంట్కు,
రాసేదానికి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన, లాస్ట్కు భజన కార్యక్రమాలు చేసుకున్నా. సో సాయికి ఏంటంటే అది కదా టార్గెట్, మనం ఇట్లా ఆలోచించొద్దు అలా ఉండేవాడు. ఆ రోజు ఎందుకో తెలీదు, అంటే కామన్గా సాయి ఎట్లా అంటే స్పెండ్ చేసేదే తక్కువ టైం కదా, ఎప్పుడైనా స్పెండ్ చేస్తామంటే అది అర్ధరాత్రి కావచ్చు, ఏ టైం అయినా మేము వెళ్ళిపోయేవాళ్ళం ఫ్యామిలీ పిల్లలం నేను. ఆ రోజు కూడా యాక్చువల్లీ అదే రోజు మార్నింగ్ వచ్చారు, వచ్చాక కొంచెం లేట్గానే లేపడం జరిగింది. అంటే నిద్ర లేదు కదా అని చెప్పేసి తర్వాత నిద్ర లేచారు. వేరే అందరూ సాయి ఉంటే అందరు కలవడానికి వస్తారు, ఉన్నారని తెలుసుకొని వాళ్ళు వెళ్ళి కలవడానికి వచ్చారు. అది ఇది లంచ్ అయింది. ఇక్కడ పిల్లల దగ్గరికి వెళ్ళారు, పిల్లల్ని నేనే తీసుకొని వస్తానని చెప్పేసి వెళ్ళారు. నేను అలసిపోయినట్టున్నా మళ్ళీ పిల్లల దగ్గర ఇట్లా క్యాజువల్ సంభాషణ ఉంటుంది కదా. ఆ తర్వాత ఏమన్నారంటే సడన్గా మనం ఎటన్నా వెళ్దాము, మళ్ళీ రేపు ఏకాదశి కదా, ఇక్కడ ఇంట్లోనే తనే అన్నారు ఏకాదశి కదా, సో హాలిడే ఉంటుంది పిల్లలకి కూడా, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు, చాలా రోజులు అయితే పిల్లలతో స్పెండ్ చేస్తాను, ఎటన్నా వెళ్దాము అన్నారు. అంటే ఎటన్నా వెళ్ళేది కొంచెం లాంగ్ ప్లేస్ పెట్టారు. అంటే ఇప్పుడు ఆదిలాబాద్లో మీటింగ్ ఉంది, అక్కడికి వస్తారా, అక్కడ స్పెండ్ చేసి నేను మీటింగ్కి వెళ్తాను, మళ్ళీ మీరు రిటర్న్ ఇట్లా. నేనేమన్నా ఉన్న ఒక్క హాలిడేకు జర్నీయే సరిపోతుంది అది అని అంటే సరే అయితే ఫామ్ దగ్గరికి వెళ్దామన్నారు. సరే అనుకుని అందరం బయలుదేరి అక్కడికి వెళ్ళాం. ఈవెన్ మాది వెళ్ళిన తర్వాత కూర్చున్నాం, చాలా మాట్లాడాం. సాయి ఎప్పుడు మాట్లాడినా పొలిటికల్ అంశాలే ఎక్కువ మాట్లాడతారు. యాక్చువల్లీ ఆయన చుట్టూ సర్కిల్ అదే, ఆయన ఉన్నది అదే, కుటుంబం అంటే మేమిద్దరమే అన్నట్టున్నాం కాబట్టి కుటుంబ విషయాలు ఏముంటుంది అన్నీ ఈమెనే చూసుకుంటుంది ఇలా. సో అలా పొలిటికల్లో ఆయనని ఇబ్బంది పెట్టినా, ఆయన ఇబ్బంది పడ్డా, అసలు రాజకీయం గురించి, ఇప్పుడున్న వ్యవస్థ గురించి అన్నీ చాలా మాట్లాడాను. నేను అన్నాను వీడికి వచ్చిన ఇవే విషయాల కామన్గా ఏమన్నా మాట్లాడవచ్చు కదా అన్నాను. అవి మాట్లాడుతూ ఈసారి ఎవరు ఆపినా ఏం చేసినా అసెంబ్లీలో నేను కూర్చుంటాను. ఎవరు ఆపినా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే ఇన్ని రోజులు ఆపగలిగారు కానీ మీదట ఆపలేరు అన్నట్టు. సరే అట్లే చాలా మాట్లాడారు, కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడారు, పడ్డ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారు, అవి ఎప్పుడు మాట్లాడుకుంటా ఆ రోజు కూడా మాట్లాడారు. తిన్నాము, పడుకున్నారు. కొంచెం స్వెట్ వచ్చినట్టు అనిపించింది. యాక్చువల్లీ గాలి లేదు అందుకే స్వెట్ వస్తుందా అంటే, స్వెట్ వస్తే ఎందుకు టెన్షన్ పడుతున్నావు అన్నాడు. సాయి ఎట్లా అంటే స్టేజ్ మీద పాట పడినా ఏడబడినా చెమట ఎక్కువ వచ్చి అలవాటు నాకు, అట్లే చూసే అలవాటు కాబట్టి దాన్ని పెద్దగా ఐడెంటిఫై చేయలేదు. నేను లోపలికి వెళ్ళి పడుకున్నారు, పిల్లల్ని తీసుకొని లేచి కూర్చున్నారు, పడిపోయారు స్పాట్లో. ఏం అనలేదు అసలు, ఒక మాట కూడా. అంటే అదే అసలు ఎవరం చూడలేమండి, చూసి కూడా భరించలేము. యాక్చువల్గా అట్లా జరగొద్దు కూడా ఎవరికి. హాస్పిటల్ తీసుకెళ్ళేంత వరకు కూడా లేదు. ఇక ఏంటి అనేది నాకు తెలియదు. అది చూసి నేను షాక్ అయిపోయి, నేను యాక్చువల్లీ ఆ నెక్స్ట్ డే వరకు నేను షాక్లోనే ఉన్నాను. నాకు ఏం జరుగుతుంది ఏది కనీసం ఇట్లా టచ్ చేయడానికి కూడా నేను సాహసించలేదండి. సారీ మేడం, ఎందుకంటే అది జనరల్గా ఎవరికి రావాల్సినటువంటిది కాదు. ఎందుకంటే సంతోషంగా మీరు ఫ్యామిలీతో గడపాలనుకున్న పోయిన రోజు అదే చివరి రోజు కావడం. మేము కూడా కోరుకుంటున్నాం సిందగి మీడియా నుంచి ఆయన కళలు ఆశయాలు సరే, ఎందుకంటే ఒక ఎదిగే క్రమంలో, ఎందుకంటే తను దశాబ్దం పాటు తన గొంతును తెలంగాణ ఉద్యమం కోసం పాడిండు, తన గొంతును ఏమంటారు తెలంగాణ కోసమే ఇచ్చేసిండు. తన ఎదిగే క్రమంలో ఎందరో జెండాలు కండువాలు మార్చిన వాళ్ళకు లేనిది ఆయన ఒక పాట ఒక పార్టీకి పొందితే తప్పేం లేదు, ఆయన ఆశలు నెరవేరాలని. అయితే సాయి ఉన్నప్పుడు ఆ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొద్దిమంది పొలిటీషియన్స్కి ఏదన్నా ఇంత పొందు దాని మీద ఎప్పుడైనా డిస్కస్ చేసేదా, వాళ్ళు నాకు ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి? సాయి అంటే డీప్గా దాని గురించి డిస్కషన్ చేసేవాళ్ళు కాదు, కానీ సాయి ఎంట ఉండేవాళ్ళు, వచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఈవెన్ కొన్ని సందర్భాల్లో సాయి కూడా చెప్పేవారు. సాయిని చాలా బలంగా ఆపారు. అంత కష్టపడ్డ వాళ్ళకు, లేకుంటే సాయి అంత టాలెంట్ అంటే నేను సింగర్గా చెప్పట్లేదు, సబ్జెక్ట్ కూడా చెప్తున్నాను. సబ్జెక్ట్ కావచ్చు, పబ్లిక్లో ఉన్న నేమ్ కూడా కావచ్చు. ఆ రకంగా ఉన్న వాళ్ళకు సాయి ఏజ్ చిన్నదే కావచ్చు, కానీ ఏజ్ అంతకంటే చిన్నగా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు రాజకీయాల్లో ఒక స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు.
అలా సాయిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను బయటికి అంటే వాళ్ళ గురించి నేను ఎందుకని చెప్పట్లేదు, నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు. వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కదా. ఇక చాలా లైఫ్లో నేనంటూ ఒక గోల్ పెట్టుకున్నాను, అది రీచ్ కావడమే వాళ్ళకి పనిష్మెంట్. అట్లాంటి వాళ్ళు కూడా రజనీకి ఈ రోజు అడ్డుపడతారు. సాయి సహకరిస్తాడని నేను అనుకుంటున్నా, కాలం సహకరిస్తాడని నేను అనుకుంటున్నా. సాయికి అడ్డుపడగలిగిరే కానీ నాకు అడ్డుపడాలని నేను అనుకుంటున్నా. ఏంటి అసలు ధైర్యం? కాలమే చాలా మందికి సమాధానం చెప్పింది, అదే ధైర్యం. గోరెటెంకన్న సార్కి సాయికి చాలా దగ్గర రిలేషన్. ఏంటి బావ మరుదులు అనుకుంటారా? బావ లేదు లేదు, ఫస్ట్ నుంచి కూడా మామ అల్లుళ్ళ లాగా ఒకటే సామాజిక వర్గము, ఇద్దరు కొంచెం దాదాపు ఎవరికైనా సేమ్ సామాజిక వర్గంలో ఎక్కడో ఒక చోట చుట్టరికం అనేది అలా కలుస్తూ ఉంటుంది. అదే కోణంలో మామ అల్లుళ్ళని పిలుచుకోవడము, ఇద్దరు తమాష ఒకటే జిల్లా కావడము, ఒకటే సామాజిక వర్గము, ఎక్కడో చోట సమస్యల మీద అవగాహన, సేమ్ ఫీల్డ్ లో అనుకోండి, ఒక ప్రజా గొంతకలుగా ఉండడము, ఇట్లా ఇవన్నీ కారణాలు. ఇప్పుడు సాయి లేరు మేడం, మీకు అమర్చింత మీద కానీ సాయి ఫ్యామిలీ తల్లిదండ్రులు వాళ్ళ తోబుట్టువుల మీద మీ రిలేషన్ అట్లే ఉందా? అంటే మీరు ఫస్ట్ నుంచి వాళ్ళ రిలేషన్ బాగానే ఉందా? ఫస్ట్ నుంచి అంటే కొంత ఏంటంటే అండి, మాకు ఈ రోజు ఎవ్వరి మధ్య ఎటువంటి డిస్టర్బెన్సెస్ గొడవలు అనేవి ఎటువంటివి లేవు. మొదటి నుంచి కూడా సాయికి ఏంటంటే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత కొంచెం నాన్న వేరే పెళ్లి తర్వాత కొంచెం కుటుంబంతో గ్యాప్ ఏర్పడింది. సాయికే కాదు, సాయి వాళ్ళ అన్నకు కూడా కుటుంబంతో గ్యాప్ ఏర్పడింది. వీళ్ళు సింగిల్ గా రావడం హైదరాబాద్కి, ఎవరికి వాళ్ళు ఎదగడము కష్టపడుతూ, ఆ లోపు ఎంత కాదన్నా అంకుల్ ఆయన కుటుంబంతో ఉండడం, ఆ కుటుంబాన్ని చూసుకోవడం, అట్లా ఇవి తప్పితే ఏదో కుటుంబం మధ్య గొడవలు అనేవి ఎప్పుడు లేవు. కాబట్టి అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు, మాట్లాడతాము, అన్ని రకాలుగా మంచిగానే ఉంటాము. అంటే ఎప్పుడు కానీ కుటుంబాల మధ్య డిస్టర్బెన్స్ ఎట్లుంటుందంటే ఆర్థిక పరమైన ఉన్నప్పుడు, లేకపోతే ఇంకట వీళ్ళు ఉన్నదే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు ఎవరి కాళ్ళ మీద వాళ్ళే కష్టం. మీ ఫ్యామిలీ నుంచి మీకు ఆదరణ ఎట్లా ఉంటుంది? మా ఫ్యామిలీ నుంచి అంటే మొదట్లో కొంచెం అంటే మా వాళ్ళది ఎట్లా అంటే కొంచెము ఇబ్బంది పెట్టే మనస్తత్వం ఏం కాదండి, అర్థం చేసుకునే మనస్తత్వమే. నిజంగా చెప్పాలంటే మా పెళ్లి విషయంలో మమ్మల్ని చాలా మంచిగా అర్థం చేసుకున్నారు. అది సాయి మనస్తత్వం మేము అర్థమయ్యేటట్టు చేసాం, కొంత టైం తీసుకొని నిదానమైనా సరే ఈయన మెంటాలిటీ అర్థం చేస్తే యాక్సెప్ట్ చేస్తారు అని, కాబట్టి యాక్సెప్ట్ చేశారు. కాకపోతే ఎట్లా అంటే సాయి ఎప్పుడు బిజీయే, మేము బిజీయే, కాబట్టి ఫెస్టివల్స్కి వెళ్ళడము అవి కూడా చాలా తక్కువ. నేను అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది చాలా తక్కువ, వెళ్ళినా ఆ పూటకు పలకరించి ఉండి ఎంబడే రావడం, నైట్ అసలు అక్కడ స్పెండ్ చేయడం అనేది ఇప్పటి వరకు ఒక్కసారి 2 సార్లు జరుగుతుంటుంది ఇన్నాళ్ళలో మ్యారేజ్ లైఫ్లో. కాకపోతే ఈ రోజు వరకు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు, ఆర్థికంగా కూడా మాకు సహకరించారు. ఇప్పుడు సాయి లేరు కదా, సో ఫ్యామిలీ నుంచి సపోర్ట్ గానే ఉన్నారండి. అంటే ఇంకా వాళ్ళు ఇప్పుడు నాన్నకు కొంచెం హెల్త్ బాగాలేదు, అంతకుముందు కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉంటే అది కొంచెం కోలుకున్నారు అనే లోపు సాయి ఇన్సిడెంట్ జరిగింది, మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సో దాంట్లో కొంచెం నాన్నకు అట్లుంది కాబట్టి సో వాళ్ళ నుంచి సపోర్టే ఉంది. మొదటి నుంచి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు, ఆ సపోర్ట్ అవసరం పడలేదు. కొంచెం ఆర్థికంగా అవసరం పడ్డది, సపోర్ట్ చేసిరు, ఇంకెటువంటి సపోర్ట్ అవసరం పడలేదు. ఇప్పుడు అవసరం పడుతుంది, సపోర్ట్ చేస్తారు. కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ ఈవెంట్ జరిగినా సరే సాయి ఉండాల్సిందే, సాయి పాట ఉండాల్సిందే. ప్రత్యర్థుల్ని ఇట్లా అంటే పాటల రూపంలోనే కారణం చేయడంలో సాయి ఎక్స్పర్ట్. మరి ఇప్పుడు సాయి పాట లేదు, సాయి స్టేజ్ మీద లేడు. రజనీకి మరి బీఆర్ఎస్ పార్టీ ఆ ప్లేస్ ఇస్తుందా? సాయి ఓన్లీ పాటలనే వాడుకున్నదా? ఇప్పుడు సాయి మరి రజనీ ఆ ప్లేస్ ని ఫిల్ చేసేటట్టు వాళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు సపోర్ట్ వచ్చింది. అంటే నేను కూడా ఎట్లా అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు చేసిన సహాయం కావచ్చు, తర్వాత ఇచ్చిన పోస్ట్ కావచ్చు, ఆ తదనంతరం సరే ఇప్పుడున్న గవర్నమెంట్ జియో ఇష్యూ చేసింది, నేను అందులో లేను. ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళినా నాకు ధైర్యం చెప్పడము వరకు అంతవరకు మంచిగా ఉన్నారు అందరూ.
అయితే భవిష్యత్తులో ఇప్పుడు రాజకీయంగా నేను బయటకు వచ్చాను కాబట్టి, లేదు నాకు ఒక పోస్ట్ ఇచ్చారు కాబట్టి, అది ఈ రోజు ఆ పరిస్థితిలో ఉన్నాను కాబట్టి, నాకు కేసీఆర్ గారి పట్ల ఏంటంటే కొంచెం మానవీయ కోణంతో ఆలోచించే నాయకుల్లో కేసీఆర్ గారు ఒకరు అనేది నేను బలంగా నమ్ముతాను. అంటే నాయకుల్లో మానవీయ కోణంతో ఆలోచించే నాయకులు చాలా తక్కువ ఉంటారు. అందులో కేసీఆర్ గారు ఉన్నారు అని కేసీఆర్ గారు కూడా అటువంటి నాయకులని నేను నమ్ముతాను. కాబట్టే ఈ రోజు వరకు మాకు ఎంతో కొంత ధైర్యం ఇచ్చారు అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా భవిష్యత్తులో నిలబెడతారనుకుంటున్నాను. ఒకటి. రెండవది, సాయిది వేరు. సాయి పాడడము, సాయి సభల్లో ఉండడం వేరు, నన్ను నిలబెట్టడం కూడా వేరు. ఇప్పుడు సాయిలా నేను పాడలేదు, బట్ రాజకీయ రంగంలో ఉన్నాను. నాదైనా మార్క్ వేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఎలా నడవాలి ఏంటి అలా దిశానిర్దేశం అంటారు కదా, అది చేస్తారని నేను నమ్ముతున్నాను. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు వేసా అంటే, చాలా మంది బయట ప్రాపగండా కూడా నడుస్తుంది, రజనీ గారు కాంగ్రెస్ పార్టీలో పోతారు. ఎందుకంటే చాలా దానికి ఉదాహరణలు చెప్తున్నారు వాళ్ళు. ఓ అమరవీరుడి తల్లి శంకరమ్మను పట్టించుకోలే, ఓ దాదయ్యనాయుడు అవసరం ఉన్నప్పుడు ఆయన మొత్తం కంటెంట్ తీసుకున్నాడు, ఆయనను వదిలిపెట్టిండు, ఓ కోదండరామ్ సార్, ఇట్లా చాలా మంది అంటే చెప్తుంటా పోతే ఇట్లా పెద్ద లిస్ట్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు రజనీతో పెద్ద అవసరం అయితే ఏం లేదు కేసీఆర్ గారికి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి నిజంగా రజనీకి సపోర్ట్ చేస్తారా, రజనీకి ధైర్యం ఇచ్చారా? ఇప్పుడు నేనైతే ఇంతకుముందు సోషల్ మీడియాలో ఎలా ఉంటుందంటే, మనం మాట్లాడిన విషయం ఒకటి ఉంటే వాళ్ళు హెడ్డింగ్స్ పెట్టుకోవడం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు వరకు సరే ఏదైనా ఈ సంఘటన తర్వాత నాకు ఇంతో అంతో ధైర్యం కావచ్చు, ఒక భద్రత కావచ్చు, భరోసా అన్ని ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అది కాకుండా ఇంకెవరైనా ఇచ్చారా అంటే మనకు ఆప్షన్ అయితే ఏం లేదు. ఒకటి. ఒకవేళ భవిష్యత్తులో ఇస్తారా అంటే భవిష్యత్తు గురించి మనం ఏది అనేది మనం చెప్పలేము. రెండవది, కేసీఆర్ గారు ఈ సంఘటన జరిగిన తర్వాత కలిసిన ప్రతిసారి నాకు మాత్రం బిడ్డ నేనున్నా, ధైర్యంగా ఉంటున్నాను ఫస్ట్ అన్న మాట అయితే చెప్పారు. ఖచ్చితంగా రేపు నేను భవిష్యత్తులో నిలబడతాను. కేసీఆర్ గారు చెప్పారు, కేటీఆర్ అన్న చెప్పారు, హరీష్ రావు అన్న చెప్పారు, ఎటువంటి సందర్భం వచ్చినా భయపడకు, ధైర్యంగా ఉండు. సరే నీ విషయంలో జీవో ఇష్యూ చేయకుండాల్సింది కొంచెం సరే. సాయికి టీఆర్ఎస్ పార్టీలో వర్క్ చేసినప్పటికీ సాయి కష్టపడ్డది వేరు, ఎటువంటి ఫలితం కూడా పెద్దగా ఇప్పుడిప్పుడే రాజకీయంగా నిలబడుతున్నారు కాబట్టి, ఈ సంఘటన తర్వాత ఇచ్చాం కాబట్టి తీయకుండాల్సింది. సరే తీశారు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, అంత మంచిగా జరుగుతుంది అన్నట్టు మాత్రం మాట్లాడారు. మీ దాంట్లో మీ జీవితంలో మీరు చెప్పినట్టు 2 బ్యాడ్ ఇన్సిడెంట్స్ అని చెప్పాలి. ఒకటి వచ్చేసి సాయి లాస్ట్ రోజు, రెండోది మీరు ఆ రోజు అయితే చాలా మంది కూడా సాయి అభిమానంతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళంతా కూడా మీరు ఆ ఫోటో తీసుకొని వస్తున్నది చాలా కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు. బట్ అవతల కూడా అంటే దాన్ని యాంటీ టీమ్ కూడా అవును మరి సాయి ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పాటలే వాడిండు, కారుపాటి పాటలే వాడిండ్రు, ఈ రోజు ఎందుకు పెట్టాలి ఆయనని అని చెప్పినటువంటి అంటే మానవత యాంగిల్లో చూసుకుంటే, హ్యుమానిటీ యాంగిల్లో చూసుకుంటే ఓ రజనీ అనేట ఆమె, ఓ లేడీ అనేట ఆమె భర్తను చనిపోయి 6 నెలల లోపటే మళ్ళీ తన పదవి నుంచి తీసేసి పంపించినటువంటి సీన్ అయితే కొంచెం. ఒకటి విషయం చెప్తానండి, అలా మాట్లాడే వాళ్ళకు సాయి ఇప్పుడు ఎవరు మాట్లాడతారు, మేము అప్పటి నుంచి కూడా ఉన్నది ఉంటది కదా. పోనీ ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా చేసో లేకపోతే ఇంకో దగ్గర దోపిడీ చేసో కొన్ని సందర్భాలు, అంటే నేను అట్లా అనట్లేదు, కొన్ని సందర్భాల్లో ఏమన్నా ఇబ్బందికరంగా ప్రజల నుంచి ఎదుర్కొని అట్లా కూడా లేదు కదా. కాబట్టి నేను సాయి గురించి అట్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకే వాడిందంటే అదొక్క బీఆర్ఎస్ పార్టీకే వాడింది. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజలకు సంక్షేమం అందించింది, అభివృద్ధి అందించింది, దాంట్లో కూడా పాత్ర అయ్యిండు. మరి ఓటేసిన ప్రజలు నమ్మట్లేదే మనము, ఈ పార్టీలో ఉండే అవతల పార్టీలకు వెళ్ళిన నాయకులు నమ్మట్లేదే మనము. మీరు ఒక కళాకారుని మాత్రమే ఇలా అంటారు. మీరు అంటే ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు కదా, ఈ రొచ్చు రాజకీయాల్లో ప్రతిపక్షాలని కౌంటర్ చేయడంలో, అధికార పక్షాన్ని కౌంటర్ చేయడంలో, యాంటీ ఉన్న టీం ని అపోజ్ చేయడంలో మీరు అంతా మాట్లాడగలుగుతారా? మరి ఖచ్చితంగా మాట్లాడగలుగుతాను, ఎందుకు మాట్లాడలేను.
ఇప్పుడు కౌంటర్ చేయడం అంటే బూతులు తిట్టుకోవడం కాదు కదా. ఇప్పుడు బూతుల రాజకీయమే జరుగుతుంది కదా. అవును, ఇప్పుడు అటువంటి రాజకీయాలు జరగొద్దు అని చెప్పేసి రాజకీయాలు వెంకయ్య నాయుడు లాంటి వారు రాజకీయాలంటే ఇంత భయంకరం అయిపోతున్నాయి, రాజకీయాలంటే ఇవి కావు, రాజకీయాలంటే ప్రజలకు ఏది చేస్తాం అనేది మీరు చెప్పండి, అపోజిషన్ అయినా అది చెప్తుంటే మీరు రిసీవ్ చేసుకోండి, ఇది కదా రాజకీయం అంటే. రాజకీయం అంటే బూతులు, రాజకీయం అంటే తిట్లు, రాజకీయం అంటే రెచ్చగొట్టడం. అంటే రేపు మనం ఏ సమాజాన్ని నిర్మిస్తామండి? అది విన్న పిల్లలు కూడా బూతులే మాట్లాడతారు. అది విన్న రేపు భవిష్యత్తు రాజకీయ నాయకులం కావాలనుకునేటోళ్ళు కూడా మేము 4 తిట్టు తింటే రాజకీయ నాయకులం అయిపోతాము అనుకుంటే అది కాదు కదా సమాజంలో. కేసీఆర్ గారు నేర్పించారు ఈ బూతులు ఈ మాటలు అంటారు కదా. ఇగో భాషలో 2 ఉంటాయండి, వ్యంగ్యాస్త్రాలు అని ఉంటాయి. మనము అవతలి వాళ్ళను ఒక ఉద్యమ సందర్భంలో, అంటే మనం తెలంగాణ ఉద్యమం అనే కాదు, మీరు శ్రీకాకుళం ఉద్యమం చూసుకోండి, భారత స్వతంత్ర, అట్లా ఉద్యమ సందర్భంలో మనకు జరిగిన అవమానాలను ఎత్తి చూపుతూ చూపే వ్యంగ్యాస్త్రాలు అంటారు, అవి ఒక రకం. సరే, ఇప్పుడు మితిమీరిపోయినాయి. సో ఫైనల్ గా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారికి డిఫరెన్స్ ఏంటి? కేసీఆర్ గారేమో ఈ రోజు వరకు నేనైతే నాకు అంటే సరే, ఇప్పుడు రజనీ సాయి చంద్ తర్వాత మీరు ఉండి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనట్లేదు, నేను వ్యక్తిగా చెప్తున్నాను. ఈ రోజు వరకు తెలంగాణ గురించి పూర్తి స్థాయిలో రాజకీయంగా, భౌగోళికంగా, లేదు మన సంస్కృతి పరంగా అన్నిటి పట్ల అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్. రేపు ముందు భవిష్యత్తు తరాలకు ఇలా తీర్చిదిద్దితే కొంచెం బెటర్గా ఉంటుంది తెలంగాణ అని ఆలోచించడంలో చాలా మెరుగైన, అంటే మీరు అనుకోండి విజన్ అనుకోండి, మెరుగైన ఆలోచన చేసే వాళ్ళు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ద బెస్ట్ నెంబర్ 1 రాజకీయ నాయకులు కేసీఆర్ గారు. కేటీఆర్ అనేది నాకు తెలిసి కేటీఆర్ గారు కొంచెం ముక్కు సూటారు, ఏదైనా ఉంటే టక్కున బయటికి మాట్లాడేటట్టు. అంటే దాంతోపాటు టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేస్తూ, టెక్నాలజీ లేకపోతే ఇప్పుడు యంగ్ జనరేషన్ ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో ఆ రకమైన ఆలోచనలు చేస్తూ ఉండే అది. హరీష్ రావు గారిని ఇంకా ప్రజలందరికీ మనందరికీ తెలిసింది, హరీష్ రావు గారు అందరినీ కలుపుకుపోయే నాయకుడు అంటారు, ఖచ్చితంగా అది. మీ బాబాయ్ అని చెప్తుంటారు కదా రేవంత్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం? అంటే యాక్చువల్లీ ఇప్పుడు అభిప్రాయాలు చెప్పడం కంటే 2-3 విషయాలు మాట్లాడుకుంటే బెటరండి. ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఇప్పుడు కేసీఆర్ గారి విషయంలో ఏదైతే మీరు ఇది జరిగింది, అది జరిగింది, వీళ్ళు ఇదన్నారు, వాళ్ళు అదన్నారు, ఇది అని ఒక వ్యక్తిని సెంటర్ చేసుకొని రాజకీయాలు చేస్తూ నడిపారు అనేది మనం చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఎందుకంటే ఈరోజు రాజకీయంగా ఒక సీఎం స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తి కాదు, ఇక్కడ వ్యవస్థను నడిపే స్థానంలో ఉన్నప్పుడు తెలంగాణకి ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యక్తులని మాట్లాడుతూ వచ్చారు, అది చెల్లింది. కానీ ప్రభుత్వ పక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ సమాజానికి ఏది అవసరమో అది చేసే దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పటికీ అది ఆలోచన చేయట్లేదని అనిపిస్తుంది. అదృష్టవంతులని కూడా చెప్పొచ్చు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మేడం చాలా కష్టపడ్డాడు, తర్వాత అది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, కొన్ని స్థానాలు ఇంకా రాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం 14 ఏళ్ళు చేసి అట్లా కష్టపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వ్యక్తిగతంగా కొన్ని ఫేస్ చేసి కష్టపడడం వేరు, విజన్ ప్రకారం కష్టపడడం వేరు. అట్లా ఆలోచిస్తే అదృష్టవంతులు అని చెప్పొచ్చు. సాయికి పాలిటిక్స్ లో సన్నిహితులు ఎవరు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ అన్న. సుమను, బలిత సుమను ఫ్రెండా? అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి ఇప్పుడు సాయి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసే సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమం మొదలైన సందర్భం అదే కదా. ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు సాయి కళాకారుడు కాబట్టి యూనివర్సిటీ వరకే పరిమితం కాలేదు కాబట్టి తెలంగాణ మొత్తం ఆ దశ నుంచి బల్క సుమన్ అన్న పరిచయము, ఇక ఆ తర్వాత ఇదే బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేస్తున్న క్రమంలో అట్లా సన్నిహితులు. అప్పుడు కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా కళాకారులందరూ కూడా తనని ఓన్ చేసుకొని సాయి కోసం పాట పాడి, నిజంగా అంటే విమర్శలు చేసే వాళ్ళ విమర్శ మాట పక్కన పెడితే, ఆయన బీఆర్ఎస్ పాటలు పక్కన పెడితే నిజంగా కూడా తను చాలా అంటే మిత్రత్వంలో కానీ తర్వాత ఫ్రెండ్స్ని చేసుకోవడంలో సాయి ఇది ఎట్లా అంటే అండి, సాయి వాయిస్ నుంచి అది ఎవరిని విమర్శించినా ఏ పాట వచ్చినా కింద
పబ్లిక్ నుంచి మంచి బలమైన రెస్పాన్స్ వస్తుంది. ఎప్పుడు కానీ ఎట్లయితుందంటే ఒక యుద్ధం చేసేటప్పుడు సైన్యంలో బలవంతుడు కనిపిస్తే ఆ బలవంతుడి మీద ఎక్కువ బాణాలు పడతాయి అంటారు కదా, అట్లా కాబట్టి సాయి బలంగా కనిపించాడు తన గొంతుని వినిపించడంలో. కంపల్సరీ సపోర్ట్ అని కాదండి, ఈ రోజు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు వచ్చి ఉండొచ్చు అంటే ప్రజలు సరే ఏదేని కారణాలు అయి ఉండొచ్చు. మనం బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వచ్చింది. అది ఎవరిని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం ఒకటి. రెండవది వ్యక్తులుగా ఒకరు అంటే ఉద్యమ సందర్భం నుంచి కేసీఆర్ గారిని చూసిన వాళ్ళందరూ కేసీఆర్ గారి స్థానాన్ని కోరుకుండొచ్చు, కేసీఆర్ గారి పక్క స్థానం అంటే అనేకము డిస్టర్బెన్సెస్ కొన్ని క్రియేట్ అయ్యి ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారి ఆలోచన చూస్తే ఈరోజు యావత్ తెలంగాణకు ఆయన చేసిన మంచి రేపు భవిష్యత్తు తరాలకు అది 100 రకాలుగా ఉపయోగపడే మంచి చేశారు, చెయ్యాలనుకున్నారు. కాబట్టి అటువంటి నాయకుడికి ఖచ్చితంగా మనము సపోర్ట్ చేసి రేపు భవిష్యత్తులో ఇంకా మంచి ఫలాలను మన జిల్లాకు కావచ్చు లేదు మన ప్రాంతానికి కావచ్చు నేను నిలబడే ఏరియాకి కానీ అందించాలని నా పాత్ర ఉండాలనుకుంటారు కదా. బీఆర్ఎస్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? బీఆర్ఎస్ అధిష్టానానికి అధినేతకి రజనీ గారు ఏమైనా అప్పీల్ చేయగలుగుతున్నారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం ఆశించినా లేకపోతే అధిష్టానానికి అప్పీల్ చేయాలన్నా డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మాట్లాడో లేకపోతే చెప్పో లేకుంటే ఏంటి అనే అంత స్వతంత్రతనైతే వాళ్ళు ఇచ్చారండి. కాబట్టి ఏదన్నా ఉన్నా నేను ఖచ్చితంగా కేసీఆర్ గారికి అంటే నాకు తెలిసి ఖచ్చితంగా సార్ ఆలోచిస్తారు. ఇలా అయ్యింది, ఇగో సంఘటన ఇది, ఆ తర్వాత ఇది జరిగింది, భవిష్యత్తులో ఏంటి అనేది ఆలోచిస్తారు అని నేను బలంగా నమ్ముతున్నాను. నేనైతే ఈ రాజకీయ రంగంలో ఉండి కొట్లాడతాను. నేను ఒకటే మాట ఇప్పటికీ కేసీఆర్ గారు మాట్లాడిన ఒక మాట పదే గుర్తు చేస్తాను. సంఘటన ఏదైనా కావచ్చు, పడ్డ ప్రతిసారి లేచి కొట్లాడాలి అని అంట. ఒక ఉద్యమ సందర్భంలో సంఘటన ఏదైనా కావచ్చు, పడ్డ ప్రతిసారి లేచి కొట్లాడదాం. కాబట్టి సంఘటన ఏదైనా కావచ్చు, నా జీవితాన్ని కోల్పోయిన సంఘటన కానీ పడ్డా కొట్లాడతా లేసి. సో ఇది ఇవాళ జిందగీ. అడగడానికి చాలా ఉన్నాయి ఇంకా, ఎందుకంటే తను రజనీ గారు ఇప్పటికీ కేసీఆర్ సార్ పైన భరోసాతో ఉన్నారు, కేసీఆర్ సార్ ఫ్యామిలీ మీద భరోసాతో ఉన్నారు. ఎందుకంటే సాయి దాదాపు తెలంగాణ ఉద్యమం నుంచి దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ వెంపట ఉండి వాళ్ళ గొంతుక వినిపించినటువంటి సాయి కుటుంబాన్ని కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఆదుకుంటుంది, కేసీఆర్ సార్ ఆదుకుంటారు అన్న భరోసాతో ఉన్నారు. కాబట్టి మనం ఇప్పటికైతే కానీ త్వరలోనే మేము అనుకుంటున్నాం మేడం, మీరు ఆ ఫ్యామిలీ మీద కేసీఆర్ మీద ఎంత నమ్మకం ఉన్నారో ఆ నమ్మకాన్ని వాళ్ళు కూడా నిలబెడతారని. మిగతా వాళ్ళు చాలా మంది విమర్శలు చేస్తున్నట్టు నిన్న జరుగుతుంది కూడా, చాలా మంది మేయరు మాజీ మేయరు డిప్యూటీ మేయరు కార్పొరేటర్లు తర్వాత చాలా మంది ఓడిపోయిన వాళ్ళు కూడా పక్క సైడ్ చూస్తున్నారు. బట్ మీరు ఇప్పటికి కూడా నేను సార్ ఎప్పటే ఉంటాం, సార్ మాకు భరోసా ఇస్తున్నారు అన్నట్టు అంటున్నారు. త్వరలోనే మిమ్మల్ని కూడా రాజకీయ క్షేత్రంలో ఓ పెద్ద పొజిషన్లో మంచి పొజిషన్లో చూస్తామని, మీరు సాయి ఆశయాల్ని కలల్ని సాధిస్తారని. ఇంకొకటి ఏంటంటే తను ఏదైతే తన సామాజిక వర్గం కోసం అయితేనో తను ఏదైతే కలలు కన్నా తన చుట్టూ ఉన్న సమస్యల్ని నెరవేరుస్తాన్న కలలు కన్నాడో అవన్నీ మీరు నెరవేర్చాలని జిందగీ మీడియా మనస్ఫూర్తిగా కోరుతుంది. థ్యాంక్ యూ, నమస్తే. మంచిదండి.